హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి బయట ఎంతో కాస్ట్ పెట్టుకునే చికెన్ పికిల్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే ముక్క కూడా గట్టి పడకుండా చాలా టేస్టీగా వస్తుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి, ఇంకా బయట అస్సలు కొనరు. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు. చేయడం కూడా చాలా ఈజీ. నెక్స్ట్ ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఒక టీ స్పూన్ హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకో టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిటికెడు మెంతులు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఈలోగా నేను ఇలా ఒక 1/2 కిలో బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. దీనిలోనే కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని ముక్కలకి మంచిగా పట్టించాలి. చూస్తున్నారు కదా వీడియోలో. పీసెస్ అనేవి మరీ పెద్దగా ఉండకూడదండి, అలానే మరీ చిన్నగా కూడా ఉండకూడదు, మీడియం సైజులో ఉండాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా ఉప్పు పసుపు ముక్కలన్నిటికీ మంచిగా పట్టించాలి. ఈలోగా మనకి మసాలాలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. చూస్తున్నారు కదా ఈ విధంగా మంచి కలర్ రావాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టేసుకొని మనం ముందుగా ఉప్పు పసుపు పట్టించుకున్న పీసెస్ అన్నిటినీ కూడా ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఒక 2 to 3 మినిట్స్కి చికెన్ నుంచి వాటర్ అంతా రిలీజ్ అవుతుందండి. చూస్తున్నారు కదా ఇలా దగ్గరే ఉండి మంచిగా మిక్స్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా వాటర్ రిలీజ్ అవుతుంది. మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, అప్పుడే ముక్కలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మసాలా పౌడర్ని గ్రైండ్ చేసుకుందాము. ఇవన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ కూడా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇలాగా మనకి చికెన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. చూసారా వాటర్ అన్నీ కూడా ఇంకిపోయాయి. వాటర్ అనేవి అస్సలు ఉండొద్దండి. నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టేసుకొని దీనిలోనే 3/4 కప్పు పల్లి ఆయిల్ యూస్ చేశానండి. పల్లి ఆయిల్ యూస్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. నార్మల్గా పికిల్స్లో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి పీసెస్ అనేవి ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, మరి ఎక్కువ ఫ్రై చేసుకుంటే కనుక ముక్క అనేది గట్టి పడిపోతుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. దగ్గరే ఉండి ఇలా ఈవెన్గా కలుపుకుంటూ ఉంటే ముక్కలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ముక్క కూడా అస్సలు గట్టిపడదు. చూస్తున్నారు కదా ఒక 4 to 5 మినిట్స్కి ముక్కలన్నీ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఈ స్టేజ్లోనే ముక్కలు ఒక 80% ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. మనం ఈ స్టేజ్లో యాడ్ చేయడం వల్ల ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయ్యేలోపు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోతుందండి. చూస్తున్నారు కదా ముక్కలన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. దాంతోపాటు పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యింది పచ్చివాసన లేకుండా. దీనిలోనే ఒక 1/2 కప్పు కారం యాడ్ చేశాను. నేను ఇక్కడ 3/4 కప్పు ఆయిల్ యూజ్ చేశాను కదండి. దీనిలోనే ఒక 1/2 కప్పు కారం యాడ్ చేశాను. అలాగే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి, సరిపోకపోతే కనుక మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఎక్కడైనా సాల్ట్ కొంచెం తక్కువగానే యూజ్ చేయాలండి, సరిపోకపోతే తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేయొచ్చు. ఈ విధంగా కూడా అన్నీ మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్, అది కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకి ఇక్కడ పీస్ అనేది డార్క్ గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వకూడదండి, లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకుంటే కనుక మనకి పీస్ అనేది గట్టి పడకుండా టేస్ట్గా బాగుంటుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేస్తే కనుక ముక్క గట్టి పడిపోతుందండి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ విధంగా ఒక 10 మినిట్స్ చల్లారిపోయిన తర్వాత దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా సీడ్స్ తీసేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి.
అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే చికెన్ పికిల్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బయట కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా. కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు. మా కిడ్స్ కూడా చాలా బాగా తిన్నారండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.